హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయి ఉంటుంది కదా ఛానల్ క్లిక్ చేసి మర్చిపోయి ఉంటారు. దిస్ ఈజ్ నితిన్ కొల్లూరు. సో ఛానల్ ఈసెట్ రిలేటెడ్ కానీ అవన్నీ అయిపోయిన తర్వాత కూడా మీరు బీటెక్కి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ చదువుతున్నట్టున్నారు. సో ఇప్పుడు బీటెక్కి వెళ్ళిన తర్వాత కూడా నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను కదా, యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, అవన్నీ కూడా. సో అలానే మీకు ఏం చెప్పాను, ఎవ్రీ మంత్ మీకైతే మంచి మంచి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా, ఫ్యూచర్ రిలేటెడ్గా మీ బీటెక్కి యూజ్ అయ్యే వీడియోస్ నేను చేస్తానని చెప్పాను కదా. అందులో భాగంగానే నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో ఏంటి అంటే, స్టిల్ మీరు సబ్స్క్రైబ్డ్గా ఉండి యాక్టివ్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ వీడియో నేను పెట్టాను. సెకండ్ ఇయర్ లాటరల్ స్టూడెంట్స్కి 2-1 పాస్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు కూడా అలానే అనుకుంటే మీరు సెకండ్ ఇయర్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఐదర్ మీరు యూనివర్సిటీలో ఉన్నా, అటానమస్ కాలేజ్లో ఉన్నా, ఎఫిలియేటెడ్ కాలేజ్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి, మిడ్ 1, మిడ్ 2 అండ్ సెమిస్టర్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ యాక్షన్ ప్లాన్ అనేది మీకు మిడ్స్కి యూజ్ అవ్వకపోయినా సెమిస్టర్కి మాత్రం పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్కి 2-1 పాస్ అవ్వడం కష్టం. బట్ కష్టం అంటే పాస్ అవ్వచ్చు, బట్ కొంచెమైనా మార్క్స్ గెయిన్ చేసుకోవాలి కదా. సో అందుకనే ఎలా అలా మార్క్స్ గెయిన్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కటి నేను చెప్తాను. ఎందుకంటే బీయింగ్ అ డిప్లొమా కంప్లీటెడ్ స్టూడెంట్స్ లాటరల్ ఎంట్రీ 2-1లో కొంచెం చదువుకోవడానికి, దానికి అలవాటు పడడానికి టైం పడుతుంది కదా. సో అందుకనే మీరు చదవడంలో వెనకబడవచ్చు. అలా పడకుండా నేను చెప్పే యాక్షన్ ప్లాన్ యూజ్ చేసుకుంటూ మీరు వెనకపడా అనే ఫీలింగ్లో ఉన్నప్పటికీ కూడా సెమిస్టర్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఈ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అది మీకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే ఎస్ అని మాత్రం సింపుల్గా కమెంట్ సెక్షన్లో పెట్టండి. అర్థమైందా? సింపుల్గా. స్టిల్ మీరు యాక్టివ్గా ఉండుంటే ఐఎమ్ సో హ్యాపీ దట్ మన ఛానల్ ఇంకా ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు. మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా కమింగ్ మంత్స్లో వస్తూ ఉంటాయి. మీ గేట్ సిలబస్ కానీ, నెక్స్ట్ అలా ఇంకా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, రీజనింగ్, యాప్టిట్యూడ్ అలాంటివి కూడా మనం పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. అండ్ అలానే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా ఆ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఒక్కొక్క టెక్నాలజీ కోసం కూడా మనం కమింగ్ సూన్ మాట్లాడబోతాము. అవన్నీ కూడా మన ఛానల్లో రావడానికి మీరు ఖచ్చితంగా యాక్టివ్గా ఉండండి. ఫస్ట్ ఈ వీడియో కోసం కావాలనుకుంటే ఎస్ అని మీరు కమెంట్ సెక్షన్లో టైప్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.